ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన తోటకూర అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన కొత్త స్రవంతి కిషోర్ గౌడ్. బోడుప్పల్ కార్పొరేషన్ సమావేశంలో అవిశ్వాస సమావేశం జరిగింది. ఈ మున్సిపల్లో మొత్తం 28 మంది కార్పొరేటర్లు ఉండగా అందులో మాజీ మేయర్, డిప్యూటీ మేయర్ హాజరు కాలేదు. మిగతా 26 మంది తోటకూర అజయ్ యాదవ్కు మద్దతుగా నిలబడడంతో మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన తోటకూర అజయ్ యాదవ్, 22 మంది సభ్యుల మద్దతుతో డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేసిన కొత్త స్రవంతి కిషోర్ గౌడ్. ఈ సమావేశానికి కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. మొన్న ఒక 15 days బ్యాక్ అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఈరోజు నూతనంగా నన్ను మేయర్గా మా కార్పొరేటర్లు అందరూ కలిసి ఏకవచంగా నన్ను ఎన్నుకున్నారు. అందరు కార్పొరేటర్లకి ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను నమ్మి నా చిన్న ఏజ్లో నాకు ఇంత పెద్ద బరుగు పెట్టినందుకు నేను కంపల్సరీగా వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని 100% నిరూపిస్తాను. 4 సంవత్సరాల నుంచి ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్న మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన అరాచకాలన్నీ తీస్తాం. అయినా ఒక్క డెవలప్మెంట్ పని కానీ, ఒక నిధులు కానీ బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ₹1 కూడా తీసుకొని రాక అన్ని మున్సిపాలిటీ నిధులతోనే ఇక్కడ పెత్తనం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు మా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరం కలిసి కష్టపడి అందరం కార్పొరేటర్ రిక్వెస్ట్ చేసి బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్కి ప్రత్యేకమైన ఫండ్ తీసుకొచ్చి ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఒక SNDP డ్రైనేజ్ సిస్టమ్ కానీ, అట్లనే HMD నూతనంగా ఎన్నుకున్న మేయర్ గారికి మరియు అందరు కార్పొరేటర్లు, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలందరికీ, మహిళలకు ప్రతి ఒక్కరికి పేరు నమస్కారం అండి. ఏదైతే నా పైన పెట్టుకున్న నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను తప్పకుండా సద్వినియోగం చేసుకుంటానని, అలాగే మన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ని ఈ డెవలప్మెంట్ విషయంలో కానీ అన్ని విషయాలు కానీ ముందుకు తీసుకెళ్తాను. మన మేయర్ గారు కార్పొరేటర్ సహకారాలతో ముందుకెళ్తానని తెలియజేస్తున్నాను. అలాగే నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి తప్పకుండా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా తోటకూర అజయ్ యాదవ్ గారు మా గౌరవ కార్పొరేటర్ అందరం కలిసి ఎన్నుకోవడం జరిగింది. అలాగే డిప్యూటీ మేయర్గా కొత్త స్రవంతి కిషోర్ గౌడ్ గారు డిప్యూటీ మేయర్గా ఎన్నుకోవడం జరిగింది. వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మాకు కాంగ్రెస్ పార్టీ తరఫున వీరిద్దరికీ మంచి అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. అలాగే అధిష్టానం పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చిన మేడ్చల్ కాన్స్టిట్యున్సీ సోదరులకు, సోదరిమణులకు, మా గౌరవ కార్పొరేటర్లు గత 50 రోజులుగా మంచి పుణ్యస్థలాలు తిరుగుకుంటూ ఈ యొక్క అంటే గత 4.5 సంవత్సరాలుగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ భ్రష్టు పట్టించి టీఆర్ఎస్ పార్టీ అందులో నుంచి వారి యొక్క ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 10 సంవత్సరాల నుంచి వెనుకబడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయాన్ని బట్టి మేయర్గా అజయ్ యాదవ్ గారిని, డిప్యూటీ మేయర్గా స్రవంతి గారిని ఇచ్చిన ఈ అవకాశం సీఎం గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేస్తూ, అలాగే ఇక్కడ స్థానిక మేడ్చల్ ఇన్ఛార్జ్ జంగన్న గారికి, సుధీర్ అన్న గారికి, పార్టీ అధ్యక్షులకు మరియు ఇక్కడ ప్రత్యేకంగా ప్రతి ఒక్క కార్పొరేటర్కు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, తప్పకుండా మాకు ఇచ్చిన ఈ బాధ్యతని తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ రుణపడి
బోడుపల్లి అభివృద్ధి